నమస్తే, వెల్కమ్ టు మగధ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. ఇక టాపిక్లోకి వెళితే, ఇజ్రాయిల్ అమెరికా ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో విజేత పుతిన్. ఎస్, మీరు విన్నది రైటే. ఈ యుద్ధంలో విజేత పుతిన్. ఆయనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ యుద్ధ విజేత. ఎందుకు ఈ మాట అంటున్నానో పూర్తి వివరాలతో సహా చెబుతాను. ఎలా రష్యా ఇందులో విజేత అవుతుంది? ఇరాన్కి, ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకి జరుగుతున్న యుద్ధంలో అసలు ఏమాత్రం యుద్ధంలో డైరెక్ట్గా పాల్గొనని, ఇండైరెక్ట్గా కూడా ఉందో లేదో తెలియని రష్యా అలాగే వ్లాదిమిర్ పుతిన్ ఎలా విజేతగా నిలుస్తారో తెలియాలి. ఇక్కడ రష్యా 4 ఏళ్ల నుంచి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ వస్తోంది. ఈ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న దేశమైన ఉక్రెయిన్ అమెరికా సహాయంతో రష్యా మీద యుద్ధం చేయగలుగుతూ ఉంది. ఈ యుద్ధం ఆపమని అమెరికా రష్యాకి ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే రష్యా యుద్ధాన్ని ఆపను అని కరాఖండిగా చెప్పేసింది. ఆపాలి అంటే కొన్ని ఆంక్షలు పెట్టింది, అవి నెక్స్ట్ చెప్తాను. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇద్దరూ కలిసి రష్యాని 4 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసా? అమెరికా దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా ఉక్రెయిన్ కోసం ఒకవైపు వాడుతూనే అమెరికా ఇంకోవైపు రష్యాని మానసికంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఆ కుట్రలు మామూలు కుట్రలు కాదు. ఆ ఆర్థిక ఇబ్బందులు, అమెరికా చేసే కుట్రలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, అమెరికాలో ఉన్న రష్యా ట్రెజరీ బాండ్స్ అలాగే సెక్యూరిటీ షేర్స్, క్యాష్ వీటన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసేసింది అమెరికా. అలాగే నెంబర్ 2, ఒక్కో దేశంలో దాదాపుగా $2 బిలియన్ ఫ్రీజ్ చేసింది అమెరికా. నెంబర్ 3, యూరోపియన్ యూనియన్ నుంచి $200 బిలియన్ ఫ్రీజ్ చేసింది. ఇవన్నీ రష్యాకి సంబంధించిన అమౌంట్. షేర్స్ కానీ, బాండ్స్ కానీ ఇవన్నీ కూడా రష్యాకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ఒక రకంగా ఫ్రీజ్ చేసేసింది. నెంబర్ 4, అలాగే ఉక్రెయిన్తో యుద్ధంలో డైరెక్ట్గా $120 నుంచి $150 బిలియన్ ఖర్చు పెట్టించింది రష్యాతో అమెరికా. అలాగే ఇండైరెక్ట్గా ఉక్రెయిన్ యుద్ధం కోసం $300 బిలియన్ ఖర్చు పెట్టించింది అమెరికానే రష్యాతో. అంటే దాదాపుగా అటు ఫ్రీజ్ చేసిన అమౌంట్, బాండ్స్, షేర్స్ అన్నిటితో పాటుగా, క్యాష్తో పాటుగా ఇటు యుద్ధం కోసం రష్యా పెట్టిన ఖర్చు కానీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మొత్తం రష్యాకి ఎంత నష్టం జరిగిందో తెలుసా? $1000 బిలియన్ రూపంలో రష్యాకి నష్టం జరిగింది. అయినా సరే ఇప్పటికీ కూడా రష్యా బెదరలేదు, ఉక్రెయిన్తో యుద్ధం ఆపలేదు. అలాగే అమెరికా కొత్తగా తెచ్చిన, ఇరాన్ మీద తెచ్చిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో ఇరాన్కి ఇండైరెక్ట్గా మద్దతిస్తూ నిలబడింది రష్యా సహాయంతోనే, సహకారంతోనే ఈ స్థాయిలో ఇరాన్ అమెరికాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మాట వాస్తవం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని కీలక అంశాలు. ఎందుకు రష్యా అదరకుండా, బెదరకుండా నిలబడగలిగింది అంటే అసలు రష్యా ధైర్యం ఏంటి మనం తెలుసుకోవాలి. రష్యా ఎందుకు అంత ధైర్యంగా, ఎందుకు అంత బలంగా ఉందో తెలుసా? ఒకవైపు $1000 బిలియన్ నష్టం వచ్చినప్పటికీ కూడా ఉక్రెయిన్లో 30% భూభాగం మొత్తాన్ని కూడా ఆక్రమించేసింది రష్యా ఇప్పటికే. అలాగే ఇరాన్ ద్వారా అటు ఉక్రెయిన్ని ఇబ్బంది పెడుతూనే, ఉక్రెయిన్ ఇబ్బంది పెట్టడం అంటే అమెరికాని ఇబ్బంది పెట్టడమే. ఇంకొక వైపు ఇరాన్ని కూడా మద్దతిస్తూ అమెరికాకి నష్టం కలిగిస్తూ 2 దారుల్లో వెళుతూ ఉంది రష్యా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అటు ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించడంతో పాటుగా అమెరికా ఈ యుద్ధంలో దిగడం వల్ల ఉక్రెయిన్కి సమకూరుస్తున్న అమెరికా ఆయుధాలు ఏవైతే ఉంటాయో, అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి, నాటో నుంచి, అమెరికా ఆర్మీ నుంచి వచ్చే ఈ వెపన్స్ అండ్ యుద్ధానికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా అమెరికా పూర్తిగా అడుగంటేలాగా చేసేసింది రష్యా. అంటే ఒక రకంగా అమెరికాకి రష్యా కంటే కూడా అత్యంత ఎక్కువ నష్టం జరిగిందన్నమాట ఈ యుద్ధాల వల్ల. ఊహించనంత $1 బిలియన్ రూపంలో నష్టం జరిగింది. యుద్ధ ఆయుధాలన్నీ కూడా అడుగంటిపోయినాయి. ఎందుకంటే మిగతా దేశాల కంటే అమెరికా ఏం చెబుతూ వచ్చింది ఇన్నాళ్ళ పాటు అంటే, నాటో కంట్రీస్గా ఉన్న దేశాలకు కానీ, లేదంటే ఈ రోజు అన్ని దేశాలు కూడా అమెరికాని చూసి భయపడితేలాగా చేస్తున్నాయి అంటే అమెరికా బలం ఏంటి? తన దగ్గర రక్షణ సామాగ్రి, రక్షణ వ్యవస్థ అత్యంత బలంగా ఉందని కదా ఇన్నాళ్ళు చెబుతుంది. అంటే నేను ఒక సింహాన్ని, నా దగ్గర చాలా బలం ఉంది, నా దగ్గర గీరడానికి గోళ్ళు ఉన్నాయని చెబుతుంది. కానీ ఇప్పుడు మొత్తం అమెరికా డొల్లంతా బయటపడింది. ఎలా అంటే అటు ఉక్రెయిన్తో రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్ నిలబడలేకపోతుంది రష్యాకి ఎదురుగా. అలాగే ఇప్పుడు చిన్న దేశమైన ఇరాన్ చేస్తున్న యుద్ధంతో ఇక్కడ కూడా నిలబడలేకపోతుంది
అమెరికా, గల్ఫ్ కానీ ఇజ్రాయిల్ నుంచి వస్తున్న, ఇజ్రాయిల్ చాలా పవర్ఫుల్, అలాంటి ఇజ్రాయిల్ కూడా నిలబడలేకపోతుంది. ఎందుకు అంటే కోట్ల రూపాయలు విలువ చేసే, $బిలియన్ వాల్యూ చేసే వెపన్స్ కాకుండా చిన్న చిన్న యుద్ధ ఖర్చులతోనే రష్యా ఇక్కడ యుద్ధం చేస్తుంది అమెరికాతో. అటు ఉక్రెయిన్ ద్వారా కానీ ఇటు ఇరాన్ ద్వారా కానీ ఒక రకంగా రష్యా వర్సెస్ అమెరికాగా ఇప్పుడు యుద్ధాన్ని ఖచ్చితంగా జియో పాలిటిక్స్లో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో వీళ్ళవి అత్యంత కాస్ట్లీయెస్ట్ వెపన్స్ అన్నమాట. యుద్ధ పరికరాలు, యుద్ధ ఆయుధాలన్నీ, అత్యంత కాస్ట్లీయెస్ట్ పరికరాలన్నీ కూడా చిన్న చిన్న డ్రోన్లతోనే, చిన్న చిన్న యుద్ధ వెపన్స్తోనే, బ్యాలిస్టిక్ మిసైల్స్తోనే ఇట్టే లేపేస్తుంది. ఒక గురి చూసి, పాయింట్ చూసి కొట్టింది అంటే గనక అది ఎలాంటి ఆర్మీ బేస్ అయినా, ఎలాంటి రక్షణ కవచమైనా, ఎలాంటి రాడార్ సిస్టమ్ అయినా ఇలా నిట్ట నిలువున మట్టిపాలైపోయిన పరిస్థితి ఉంది అమెరికాకి. ఇప్పుడు రష్యా ఒకటే అడుగుతుంది, ఉక్రెయిన్ని ఆక్రమించిన 30% భూభాగం ఏదైతే ఉందో అది ఐక్యరాజ్య సమితిలో మాది అని చెప్పి గుర్తించాలి, నెంబర్ 1. అప్పుడు మాత్రమే ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం జరుగుతుంది అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పేస్తుంది రష్యా. ఎందుకంటే అమెరికా కూడా యుద్ధం ఆపమని ఒక రకంగా ప్రెషర్ తీసుకురావడం, ఇలాంటి ఆంక్షలు పెట్టడం, ఈ ఆంక్షల్లో భాగంగా భారత్ పేరు కూడా పదే పదే తీసుకొచ్చారు అని కదా మనం చెప్పింది ఇన్ని రోజులు. అంటే భారత్ పేరు తీసుకొచ్చి భారత్కి సప్లై చేయొద్దు, 1 నెల రోజులు మాత్రమే మేము అవకాశం ఇస్తున్నాం భారత్ కొనడానికి రష్యా దగ్గర అంటూ మనల్ని ఏదో బూచిలాగా అడ్డం పెట్టి చేద్దాం అనుకుంది కదా. అంటే ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది అమెరికా. తన దగ్గర ఉన్న వెపన్స్ ఏవైతే ఉన్నాయో, నాటో దళాలు తయారు చేసుకున్న కాస్ట్లీయెస్ట్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, నాటో కానీ, అమెరికా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, వీరంతా తయారు చేసిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చీపెస్ట్ మెటీరియల్ అని అర్థమైంది. కాస్ట్లీ అని చెప్పుకున్న అమెరికా తయారు చేసుకున్నవన్నీ కూడా చాలా చీప్ అని తెలిసిపోయింది. దీంతో అమెరికా $1 మిలియన్ ఆయుధాలను రష్యా నుంచి తక్కువ ఖర్చుతో ఉపయోగిస్తూ చేస్తున్న యుద్ధంలో ఈరోజు రష్యా నిలబడగలుగుతుంది. కాస్ట్లీ యుద్ధం చేస్తున్న అమెరికా నిలబడలేక ఒక రకంగా చెప్పాలంటే మొత్తం అడుగంటిపోయినాయి. నాటో నుంచి తీసుకున్న CIA ద్వారా యుద్ధ పరికరాలు అయినా సరే మొత్తం వాష్ అవుట్ అయిపోయాయి. సరిగ్గా ఇంకొక వారం 10 రోజుల కంటే ఎక్కువ రోజులు అమెరికా యుద్ధం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మొత్తం జియో పాలిటిక్స్లో అమెరికా డొల్లతనం బయటపడిపోయేలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇరాన్ ఇంకొక వైపు టర్కీ మీద కూడా దాడి చేసింది. ఈ నాటో బలగాలు ఇప్పుడు టర్కీకి వెళ్ళి టర్కీని ఆదుకునేలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే టర్కీ కూడా నాటోలోనే ఉంది, అమెరికాకి సంబంధించిన ప్రొటెక్షన్లోనే ఉంది. ఇప్పుడు టర్కీ దగ్గరికి వెళ్ళి టర్కీని కాపాడేలాంటి పరిస్థితి అమెరికాకు లేదు. ఎందుకంటే ఇటు ఉక్రెయిన్కి, ఇటు ఇరాన్కి, ఈ 2 దేశాలకి సప్లై చేసిన ఈ వెపన్స్తోనే ఒక రకంగా అమెరికా యుద్ధ సామాగ్రి అడుగంటిపోయింది, అది వాస్తవం. ఈ నేపథ్యంలో రష్యా అడుగుతున్నది ఒకటి మేము సీజ్ ఫైర్ చేయాలి అంటే 30% భూభాగం మాది అని గుర్తించాలి. అదే గనక జరిగితే అమెరికా పూర్తిగా జియో పాలిటిక్స్లో అనేక దేశాల దగ్గర ఇన్నాళ్ళు నేనే పెద్దన్నని, నేనే పెద్ద రాజుని అని చెప్పుకుంటున్న అమెరికా డొల్లతనం పూర్తిగా బయటపడుతుంది. దీంతో పాటు అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ డొల్లతనం అంతా బయటపడుతుంది. అన్ని దేశాల దగ్గర ఒకసారి తన స్థాయి ఏంటో అందరికీ అర్థమవుతుంది. అంటే ఒక రకంగా అన్ని దేశాల దగ్గర తన నమ్మకాన్ని పోగొట్టుకుంటుంది అనమాట. అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వీళ్ళు టోటల్గా అన్ని దేశాల దగ్గర తమ నమ్మకాన్ని పోగొట్టుకునేలాంటి పరిస్థితి ఉంటుంది. సో రష్యా అడుగుతున్నది 30% భూభాగాన్ని రష్యాకి గుర్తించాలి, ఇది రష్యాది అని చెప్పాలి ఐక్యరాజ్య సమితిలో. అదే జరిగింది అంటే గనక ఆ తర్వాత మేము సీజ్ ఫైర్ చేస్తాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది ఉక్రెయిన్ విషయంలో. అలాగే ఈ రోజు ఒక రకంగా టర్కీ మీద జరుగుతున్న దాడి విషయంలో కూడా అమెరికా ఇప్పుడు వెళ్ళి కాపాడుకోలేకపోతే, అంటే తన సొంత గర్ల్ ఫ్రెండ్నో లేదంటే కన్న కొడుకునో కన్న కూతురునో కాపాడుకోలేకపోతే, కన్న కొడుకు కన్న కూతురు కాకపోయినా ఒక రకంగా రక్షణ దేశాలుగా మేమే ఉన్నామని చెప్తుంది. కాబట్టి ఒక తన గర్ల్ ఫ్రెండ్ని కూడా కాపాడుకోలేని అసమర్థ వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఎలా ఉంటుందో సేమ్ ఈ రోజు కూడా ఈ దేశాన్ని, చిన్న దేశాలని కాపాడుకోలేని అసమర్థ దేశంగా అమెరికా మిగిలిపోతే గనక ఇప్పుడు జియో పాలిటిక్స్లో అత్యంత బలమైన దేశంగా రష్యా నిలబడుతుంది. రష్యా ఒక్కసారి తాను నిలబడిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ కొనుగోళ్ళని కనుక మళ్ళీ ఓపెన్ చేస్తే కనుక, ఎందుకంటే యూరోపియన్ యూనియన్కి ఇప్పటికి ఆగిపోయినాయి కదా, ఆయిల్ని కొనుగోలు ఇవన్నీ కూడా ఆపేశారు. అంటే పూర్తిగా మేము నష్టం కలిగించాము అని అటు యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా భావిస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు యుద్ధం సీజ్ ఫైర్కి ఆపడానికి రష్యా ఆంక్షల్ని గనక అమెరికా ఒప్పుకుంటే ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు. సరిగ్గా 2 వారాలు వేచి చూడండి, అమెరికా ఏదో రూపంలో దీన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలు బలంగా వస్తాయి. ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది అంటే ప్రతి లీటర్
చమురు మీద తన ఇష్టం వచ్చిన ప్రైజ్ వేసి ఇప్పటి వరకు జరిగిన $1,000 బిలియన్ నష్టాన్ని మళ్ళీ ఇదే అమెరికా నుంచి మళ్ళీ వెనక్కి తెప్పించుకోగలిగినంత బలంగా ధైర్యంగా రష్యా ముందుకు వెళుతుందన్నమాట. ఈ శాంక్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతే మళ్ళీ రష్యా చమురుని అమెరికా కొనాల్సిందే, యూరోపియన్ యూనియన్ కూడా కొనాల్సిందే, మొత్తంగా ఈ యుద్ధం ఆగాల్సిందే. మొత్తానికి ఇప్పుడు రష్యాకి నష్టపరిచామని ఆనందపడుతున్న, హ్యాపీగా ఫీల్ అవుతున్న యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికాకి చావు దెబ్బ చాలా బలంగా తగిలింది. సరిగ్గా 15 రోజుల్లో దీని మీద క్లారిటీ కూడా రాబోతుంది. మగధా న్యూస్ దాన్ని ముందే ప్రెడిక్ట్ చేసి చెప్తుంది, రాసి పెట్టుకోండి. అమెరికా ఒక రకంగా డాలర్ విషయంలో, యుద్ధం విషయంలో, యుద్ధ సామాగ్రి విషయంలో తన డొల్లతనాన్ని, తన దగ్గర అసలు పవరే లేదు అన్న విషయాన్ని పూర్తిగా ఈ యుద్ధాల ద్వారా బయటపడిపోయింది. అది కూడా పూర్తిగా ఆ ట్రంప్ చేతుల మీదుగానే తన ఫెయిల్యూర్ అంతా అన్ని దేశాలకి పాకేలాగా చేసింది. ఇన్నాళ్ల పాటు మా దగ్గర ఏదో బలం ఉంది, మా దగ్గర ఏదో బలం ఉందని అంతకు ముందు ఉన్న అధ్యక్షులు కాస్తో కుస్తో హడావుడి చేశారు. కానీ ట్రంప్ మాత్రం మా దగ్గర నిజంగానే బలం ఉందనుకొని దూకేసి యుద్ధంలోకి, తర్వాత చూసుకుంటే ఈ వెనకున్న వెపన్స్ అన్ని కాస్ట్లీ వెపన్సే తప్ప పవర్ఫుల్ వెపన్స్ కాదు. అదే రష్యా అండ్ చైనా, భారత్ ఇవన్నీ కూడా చిన్న ఖర్చుతోనే, తక్కువ ఖర్చుతోనే ఎలాంటి యుద్ధాన్నైనా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నాయి అన్నమాట. మనం చూస్తాం కదా రోబో 2లో చిన్న చిన్న రోబోలను తయారు చేసి చిట్టి రోబో అని ఏదో చేస్తాం కదా, ఒక రకంగా అలా తయారు చేసుకొని యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రష్యా విజేతగా నిలబడబోతుంది. అలాగే రష్యాకున్న ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ వచ్చిన రష్యా ఏదైతే ఉందో మరికొద్ది రోజుల్లో రష్యా అండ్ వ్లాదిమిర్ పుతిన్ విజేతలుగా మారబోతున్నారు అని స్పష్టంగా చెప్పొచ్చు.